ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరణించిన వ్యక్తుల డిజిటల్ ట్విన్స్ సృష్టించడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా మారింది. దీన్ని గ్రీఫ్ టెక్ లేదా డిజిటల్ ఇమ్మోర్టాలిటీ అని కూడా పిలుస్తున్నారు. డిజిటల్ ట్విన్స్ అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు లేదా చనిపోయిన తర్వాత వారి ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్లు మరియు సోషల్ మీడియా మెసేజ్లను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సృష్టించిన డిజిటల్ ప్రతిరూపాలు. ఇవి చనిపోయిన తర్వాత వ్యక్తిలాగే మాట్లాడగలవు, స్పందించగలవు. గ్రీఫ్ బాట్స్ అంటే ఇవి చనిపోయిన వారితో చాట్ చేయడానికి ఉపయోగపడే చాట్ బాట్స్. వీడియో అవతార్లు అంటే మరణించిన వ్యక్తి ముఖ కవలికలను, గొంతును అనుకరిస్తూ వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టుగా ఇవి కనిపిస్తాయి. ఇవి ఎందుకు వార్తల్లో ఉన్నాయి? గతంలో ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వంటి టెక్నాలజీ రాకతో మనిషి ఆలోచనలను, మాట్లాడే విధానాన్ని ఏఐ ఖచ్చితంగా కాపీ చేయగలుగుతుంది. చనిపోయిన వారితో మళ్ళీ మాట్లాడాలనే మానవ కోరికను క్యాష్ చేసుకోవడానికి అనేక కంపెనీలు, ఉదాహరణకు హియర్ ఆఫ్టర్ ఏఐ, లైఫ్ ఆఫ్టర్ ఏఐ, స్టోరీ ఫైల్ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కొందరు తమ ప్రియతమ వ్యక్తులతో డిజిటల్ రూపంలో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల ఇవి చర్చనీయం అయ్యాయి. భావోద్వేగాలపై ఇది చాలా ప్రభావం ఉంటుంది. ఇది ఒక రెండు వైపుల కత్తి లాంటిది. కొందరికి తమ ఆత్మీయులు ఇంకా తమతోనే ఉన్నారనే భావన కలిగి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఇది మరణాన్ని అంగీకరించకుండా చేస్తుంది. చనిపోయిన వారిపై అతిగా ఆధారపడడం వల్ల సహజమైన దుఃఖం నుంచి కోలుకునే ప్రక్రియ దెబ్బతింటుంది. ఇది ఒక రకమైన భ్రమలో బతికేలా చేస్తుంది. ప్రస్తుతం కొన్ని యాప్లు చనిపోయిన తర్వాత పిల్లలతో వాళ్ళ గొంతుతోనే మాట్లాడే సదుపాయాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉచితంగా అందిస్తుంటే మరికొన్ని $1000 వసూలు చేస్తున్నాయి. చనిపోయిన తాతమ్మ కథలు వినడానికి లేదా మరణించిన సైనికుల కుటుంబ సభ్యులకు ఓదార్పుగా వీటిని వాడుతున్నారు. భారతదేశంలో పరిస్థితి ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే డిజిటల్ రైట్స్ మరియు ఒక వ్యక్తి చనిపోయాక వారి డేటాను ఇలా వాడొచ్చా లేదా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. చైనాలో ఇది ఒక పెద్ద బిజినెస్గా మారింది. కేవలం కొద్దిపాటి ఖర్చుతోనే చనిపోయిన వారి అవతారాలను సృష్టించి ఇస్తున్నారు. భారతదేశంలో ఇది ప్రారంభ దశలోనే ఉన్న సాంకేతికంగా అవగాహన ఉన్నవారు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలోని చట్టపరమైన నిబంధనలు దీనిపై ఇంకా స్పష్టంగా లేవు. చనిపోయిన వ్యక్తి ఆస్తికి వారసులు ఉన్నట్టే వారి డిజిటల్ డేటాకు కూడా వారసులు అనుమతి అవసరమా అనే అంశంపై భవిష్యత్తులో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. సాంకేతికత ఎంత పెరిగినా ఇది కేవలం అల్గోరిథమ్స్ మాత్రమే. ఇవి నిజమైన మనిషిని లేదా వారిలోని ఆత్మను